నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. తన కృష్ణారెడ్డి రెక్టల్ డెఫినేషన్, రాజేందర్ రెక్టల్ డెఫినేషన్ అండ్ డాక్టర్ విజయ్ న్యూరోఫిజియల్ థెరపిస్ట్. సో ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇవాళ ఓపెన్ చేశాము. సో ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక 40 గదుల పడక 40 పడకల హాస్పిటల్. సో ఇందులో 8 బెడ్లు ఐసీయూకి ఉంటాయి. ఐసీయూలో మనకు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అడ్వాన్స్ మానిటర్స్ అండ్ ఎటువంటి పేషెంట్ అయినా సరే అంటే ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నా సరే తీసుకొని చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు స్పెషల్ రూమ్స్ ఉన్నాయి అండ్ జనరల్ వార్డ్ కూడా ఉన్నాయి. సో అన్ని తరగతుల వాళ్ళకు కవర్ అయ్యేటట్టుగా మనము రూపొందించుకున్నాం ఈ హాస్పిటల్ని. అండ్ ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇన్ని రోజులు మనకు రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది ఏంటి అంటే ఒక ప్రాపర్ న్యూరాలజిస్ట్ ఇన్ హౌస్ అండ్ ఒక న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఇన్ హౌస్ అండ్ 24/7 క్రిటికల్ కేర్. మనకు ఐసీయూలో 24 గంటలు వెంటిలేటర్ పేషెంట్ కానీ లేకపోతే ట్రికాస్టిక్ పేషెంట్ కానీ లేకపోతే ఎంత సిక్ పేషెంట్ ఉన్నా కూడా వాళ్ళను చూసుకునే విధంగా క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ కూడా ఉన్నారు. అది ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. అండ్ మనకు ఇంకో విషయం ఏంటి అంటే ఫిజియోథెరపీ సెంటర్, ఫిజియోథెరపీ సపరేట్గా రూమ్ ఉంది. అది స్పెషల్గా మన హైదరాబాద్ ప్రజల కోసం అని చెప్పి మేము స్పెషల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెప్పించుకున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫిజియోథెరపీ టెక్నాలజీ. దాంట్లో ఏంటి అంటే మనకు మామూలుగా పేషెంట్ పక్షవాత పేషెంట్కి ఇన్ని రోజులు అంటే జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ కానీ ప్యాసివ్ మూమెంట్స్ కానీ అట్లనే చేస్తారు. దీంట్లో ఏంటంటే మెషిన్ బేస్డ్, మెషిన్ మనకు అంటే చూపిస్తూ ఉంటుంది ఇవాళ మనకి ఇంతవరకు రికవరీ ఉంది, నెక్స్ట్ డే ఎంతవరకు రికవరీ ఉంది అన్నది డే టు డే అప్ టు డేట్ అప్డేట్ అని వస్తుంది. అండ్ అదేవిధంగా పేషెంట్ కూడా మోటివేట్ అవుతాడు అండ్ ఆల్సో పేషెంట్ కూడా బెటర్గా చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది అన్నట్టు. మన దాంట్లో ఫస్ట్ టైం ఎల్బీ నగర్లో మన క్యాన్సర్ పాలియేటివ్ థెరపీ ఫస్ట్ టైం మేమే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. మాకు నార్కోటిక్స్ డిస్పెన్సరీ కూడా ఉంది. మేమిద్దరం వచ్చేసేసి ఫెలోషిప్ ఇన్ పెయిన్ మెడిసిన్ కూడా చేసినాము. సో క్యాన్సర్ వాళ్ళకు ఉండే ఆ పెయిన్ భరించలేని పెయిన్, అటువంటి పెయిన్స్కి ఓన్లీ కొందరికి ఆథరైజ్డ్ పర్సన్స్కి మాత్రమే ఆ డిస్పెన్సరీ పర్మిషన్ ఇస్తారు. మా ఇద్దరికి ఆ డిస్పెన్సరీ పర్మిషన్ ఉంది. క్యాన్సర్ రోగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. బయట రియాబ్స్కి మన రియాబ్స్కి చాలా తేడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే బయట రియాబ్స్ అన్నీ కూడా నాన్ మెడికల్స్ రన్ చేస్తున్నారు. కన్సల్టెంట్స్ బయట నుంచి వచ్చి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో పేషెంట్ని చూసి వెళ్ళిపోతారు. ప్రాపర్ ఐసీయూ కేర్ అనేది ఖచ్చితంగా ల్యాగింగ్ ఉంటుంది. మన దగ్గర అది ఉండదు. ఎందుకంటే మేము ఉండేది కూడా ఇదే కాదు, ఇక్కడే పెట్టుకుంటాం, ఇక్కడే ఉంటాం కాబట్టి 24/7 క్రిటికల్ కేర్ అవైలబిలిటీ ఉంటుంది. మెయిన్గా వెంటిలేటర్ పేషెంట్స్, లాంగ్ టర్మ్ పేషెంట్స్, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 days అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సెకండరీ కోసం ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. సో ఆ ప్రాపర్ కేర్ అక్కడ ఎంతైతే కేర్ ఉందో అదే డాక్టర్స్ కాబట్టి మేము కూడా అదే కాబట్టి ఎటువంటి తేడా లేకుండా ప్రాపర్ కేర్ ఇచ్చి తొందరగా రికవరీ చేసుకోవాలి. ఫిజియోథెరపీలో కూడా మేము చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇన్ ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేషెంట్ యొక్క ఇది బలాన్ని బట్టి ఎంతవరకు రెసిస్టెన్స్ ఇవ్వాలి, ఎంతవరకు అసిస్టెన్స్ ఇవ్వాలి అనేది ఆ రైమోని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ చేపిస్తుంది అనమాట. సో ఆ విధంగా లేజర్ కానీ అడ్వాన్స్డ్ ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఈ విధంగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ ప్రయత్నిస్తాం. అన్నీ అయితే ఇప్పుడు ఇక్కడైతే డెఫినెట్గా ఉన్నాయి సార్. ఎందుకంటే మనకి ఇక్కడ న్యూరో ఫిజిషియన్ కావాలి, కావాలి, ఫిజియో కావాలి, ఆ 4 డిపార్ట్మెంట్స్ మీకు కవర్ చేస్తారు. ఆయుష్మాన్ బిల్ట్ బై డాక్టర్స్, రన్ బై డాక్టర్స్.